ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెంచల్ రెడ్డి గారికి, నా మిత్రుడు, నా సోదరుడు శ్రీమిత్ర చౌదరి గారికి, సుధాకర్ గౌడ్ గారు, మేమేం మాట్లాడదాం అనుకుంటున్నాము అది ఆల్రెడీ తెర మీద వేశారు. చాలా బాగుంది సార్. అది చిల్డ్రన్స్ డే రోజు అది వేయటం ఉన్నది. ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు. చదువు లేకపోతే ఏమీ చేయలేం. ఇది అనుభవంతో చెప్తున్న మాట. ఇది ఆడుకోండి కానీ చదవండి. పొలిటికల్గా వెళ్ళండి పెద్దయ్యాక, కానీ చదవండి. ఏదైనా చేయండి, చదువును మాత్రం విస్మరించొద్దు ప్లీజ్. మీ రోజు కాదు, చెల్లంటే రోజు. ప్రతిరోజు మీ రోజే. ఎంజాయ్ చేయండి, చదవండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ మార్నింగ్ ఆల్. చెప్తారా? నిద్రపోతున్నారా? సో హాయ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. లైక్ హాఫ్ అన్ అవర్ మూవీ ఎంత బాగుందంటే మొత్తం మూవీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అవార్డ్ విన్నింగ్ మూవీ అని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్స్ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, వినండి. ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ఇందాక మీరు టీవీలో సినిమా చూశారు కదా, పిల్లలు యాక్ట్ చేశారు కదా, వందే మాత్రం, భారతదేశం, దేశభక్తి, పొలిటికల్, మోడీ, ధోని. గుర్తుపెట్టుకోండి, అందరూ మీలో నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ప్రతి మోడీ కానీ ఎవరున్న ప్రపంచంలో 100 మందిలో 99 మంది చాలా జీరో నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఒకసారి హిస్టరీ తీసుకోండి మీరందరూ కూడా. ఎవరో ఒకళ్ళు, ఇవాళ రిలయన్స్ అంబానీ, ఒక నెయ్యి అమ్ముకునేవాడి అంబానీ కొడుకు, ఒక ధీరుభాయ్ అంబానీ, అతను ఒక నెయ్యి అమ్ముకునేవాడు. అలాగే మన మోడీ గారు చాయ్ బాయ్ అనేవాళ్ళు. నేనున్నాను, మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయాడు, నేను కూడా చిన్న పౌల్ట్రీ ఫామ్లో పనిచేసేవాడిని. అలాగే ఎన్టీ రామారావు, మీ అందరూ పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య పాలు అమ్ముకునేవాడు. ఆ తర్వాత కష్టపడి గుంటూరులో చదువుకొని సబ్ రిజిస్టార్ అయ్యి నాటకాలు వేస్తూ పెద్ద హీరో అయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొంచెం చదువు వచ్చినా ఆయన అంతే, చిన్న రైతు కుటుంబం. మీ మహేష్ బాబు ఉన్నాడు కదా, మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ కృష్ణ గారు తెనాల్లో
కాలంలో బట్టి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ చదువుకొని డిగ్రీ చూసుకొని చెన్నై వెళ్ళి ఇంత హీరో అయ్యాడు. మహేష్ బాబు లాంటి వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవరు పిల్లలు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే పేరెంట్స్ని తక్కువ చేసుకోవద్దు. మీకు చదువు నేర్పే మీకున్నారు టీచర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు టాలెంట్ వాళ్ళు బయటకు వస్తానికి ఇవాళ పిల్లలు జనరల్గా మా టైం కన్నా కూడా ఇవాళ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు. కాబట్టి గుడ్ లక్. మీరు ఏ పొలిటీషియన్స్ అవుతారో ఐఏఎస్లు ఐపీఎస్లు రావాలని కోరుకుంటూ మేము రిటైర్ అయ్యేలోపు మిమ్మల్ని ఎవరినో ఒకసారి మంచి పోస్టులు చూద్దామని నా కోరిక. గాడ్ బ్లెస్ యూ. పిల్లలకి, తర్వాత మా సుధాకర్ గారికి, తర్వాత వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు పెంచల్ రెడ్డి. నేను ఈ లాడ్లీ స్కూల్ అనే వాళ్ళు యాక్చువల్గా అమ్మాయి వచ్చి గూగుల్లో పనిచేస్తున్నది. తర్వాత అతను భర్త వచ్చి కూడా బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక పాప పుట్టిన తర్వాత పాపను చూసుకుని దానికి కొద్దిగా ఇబ్బంది అయ్యి వాళ్ళు చిన్న స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు 460 మంది పిల్లలు చిన్న చిన్న రూముల్లో ఉన్నప్పుడు నన్ను కలిసినప్పుడు నేను వాళ్ళకి మంచి స్కూల్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ స్కూల్లో వాళ్ళు చేసింది యాన్యువల్ డేకి పోయాను నేను. ఆ యాన్యువల్ డే అప్పుడు వాళ్ళు దాదాపు 3 hours కంటిన్యూస్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అవి చూసిన తర్వాత నేనే డైరెక్ట్గా స్టేజ్ మీద పోయి చెప్పానమాట, వీళ్ళకి మంచి స్కూల్ కట్టిస్తాను నేను, వాళ్ళకి మంచి ప్లే గ్రౌండ్ అనమాట, ఒక 2000 square yardsలో ప్లే గ్రౌండ్ ఇస్తానని చెప్పి నేను ఒక 1 year వాళ్ళకి నేను చేసి ఇచ్చాను. ఇప్పుడు ఆ పిల్లలు చూశారు కదా మీరు పర్ఫార్మెన్స్ అయ్యింది కూడాను. అంటే పిల్లల మీద చాలా నాకు ఇష్టము. అదేవిధంగా మాకు ఇక్కడ మహేశ్వరం మండలంలో కూడా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. అక్కడ ఇంచుమించు 10th క్లాస్లో 56 మంది పిల్లలు ఉంటే 50 మంది దాకా ఆడపిల్లలే ఉన్నారు. అంటే మగపిల్లలంతా ఏమంటే వాళ్ళు మామూలుగా ప్రైవేటు కాన్వెంట్ అటు పంపించి ఆడపిల్లలంతా అక్కడ పంపించేవాళ్ళు. వాళ్ళు సరిగ్గా మంచి బల్లలు కూడా లేవు, సైన్స్ ల్యాబ్ లేదు, వాళ్ళకి లైబ్రరీ లేదు, తర్వాత మంచి వాళ్ళకి ల్యాబొరేటరీ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా నేను ఆ స్కూల్కి అన్ని ప్రొవైడ్ చేశాను. ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతుందంటే కూడా వాళ్ళకు బస్ సౌకర్యం కావాలంటే కూడా బస్ సౌకర్యం ఇచ్చాను. అంటే పిల్లలకి మనం భవిష్యత్తు అనేది దేశ భవిష్యత్తు అంతా పిల్లల మీదే ఉంది. దానివల్ల ఏమంటే మీరు చాలా ఎదుగుతున్నా, మీతో కలిసి ఉండాలన్నా, మీతో కలిసి మాట్లాడుతున్నా, లేకపోతే మీకు ఏదైనా సౌకర్యం చేస్తూ ఉన్న తృప్తి దేంట్లో కూడా లేదు. బిజినెస్లో సంపాదిస్తూ ఉంటాం, చేస్తుంటాం, కానీ ఇటువంటివి చేసినప్పుడు చాలా తృప్తి కలుగుతుంది. మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మీకు డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. నేను చూశాను లాడ్లీలో మీ ప్రిన్సిపాల్ కానీ మీ టీచర్స్ కానీ అందరూ కూడా చాలా డెడికేటెడ్ ఉన్నారు. ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఉంటారు. కాబట్టి మీకు అంత మంచి భవిష్యత్తు ఉంది. మీరు కష్టపడి చదవండి. ఏమైనా చదువు కంటే కూడా శారీరక దారిద్ర్యం కూడా చాలా ఇంపార్టెంట్. అంత ఆటల్లో పోటీల్లో కూడా మీరు ఉండాలా. మీరు శారీరకంగా మానసికంగా ఉన్నప్పుడే మీకు చదువు కూడా బాగా వస్తుంటుంది. మీరు చదివింది చాలా గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్స్లో కూడా బాగా ఇది ఉంటారు. కాబట్టి మానసికంగా కూడా మీరు దృఢంగా ఉండాలా, శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిల్డ్రన్స్ డేకి మీకు నా శుభాభినందనాలు. థ్యాంక్ యూ. మాస్టర్ సంకల్ప్. మాస్టర్ అంటే గ్రాండ్ చిల్డ్రనా చిల్డ్రనా చెప్పండి. గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ ఫాదర్ కదా. గ్రాండ్ చిల్డ్రన్ మాస్టర్స్ అంటే మాస్టర్స్. గౌతమ బుద్ధుడు ప్రతి వాళ్ళను డియర్ మాస్టర్స్ అంటే వాళ్ళు చాలా గొప్పగా అయ్యేవాళ్ళు అని అర్థమైందా. మాస్టర్ సంకల్ప్ అనేటువంటి చిత్రం యొక్క ట్రైలర్ని ఈరోజు రిలీజ్ చేశాము. సో మాస్టర్ సంకల్ప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చిల్డ్రన్స్ నవేడేస్ చిన్న ప్రాబ్లమ్స్కే మనకి ర్యాంక్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. ఒక అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి టోటల్గా ప్రాబ్లం చేసిన డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ని వాళ్ళని చాలా టార్చర్ చేస్తుంటుంది. ఒక అబ్బాయి ఆల్రెడీ వాడు 10th క్లాస్లో 59% వస్తుంది. అంటే ఒకటే 1%. ఆ 1% దానికి ఆల్రెడీ కమిటెడ్ సూసైడ్. ఈ రకంగా సూసైడ్ చేసుకోకూడదు. ర్యాంక్ ఇప్పుడు 60% వస్తే నెక్స్ట్ 70% వస్తుంది, 80% వస్తుంది. ఎవరైతే హై స్కూల్ తక్కువ లెవెల్లో ఉన్నా కూడా తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్ని చాలా గొప్ప వాళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫిలిం యొక్క కాన్సెప్ట్ అది. శ్రీకృష్ణుడు పాండవులకు అండగా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనే కాన్సెప్ట్తో మహాభారతాన్ని అన్వయిస్తూ ప్రతి మనిషిలో
అరణ్యవాసము అజ్ఞాతవాసం కంపల్సరీ వస్తుంది. అంటే ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నా కూడా, నేను ఎన్ని ల్యాక్స్ భగవంతుడు మనకు అండగా ఉన్నా కూడా, నేను డైలీ టెంపుల్కి వెళ్తున్నా, డైలీ దానికి వెళ్తున్నాను, నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామంది అనుకుంటారు. నేను టెస్ట్ చేయడానికి, నీ పేషెంట్ టెస్ట్ చేయడానికి, నీకు అనంతమైన ఆనందాన్ని ఇవ్వడానికి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలుగా మనం భావించాలి. స్టూడెంట్స్ కూడా నాకు తక్కువ వచ్చింది, డోంట్ కంపేర్ విత్ ది అదర్స్. నువ్వు ఆల్రెడీ నాకంటే డైలీ స్కూల్కి రాలే. ఇంటెలిజెన్స్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో చెప్పలేం, చేంజ్ అవుతుంటుంది. అందుకే మాస్టర్ సంకల్ప్ అనేది కేవలం సైకలాజికల్ బ్రెయిన్ దాని మీదనే ఇది ఉంటుంది కదా. బ్రెయిన్ ఎవరిది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేం. కాబట్టి ఈ లోపలంటే ఒక 41 చిత్రాల లోపల చాలా మా ఆదిత్య మూవీలో మంచి అద్భుతమైనటువంటి పర్ఫామ్ చేశాడు. ఆ సార్ని మీకు పరిచయం చేస్తాను, మీరు చూస్తే గుర్తుపడతారు. చాలా సినిమాలు. సకారాం గారిని అర్జెంట్ ప్లీజ్ టైం మీకు రావాలని చూపించేస్తాను. ఉండండి. So, dignitaries on the dais, off the dais. Thank you, Sudhakar Gaud sir, for calling me on this auspicious day of number 14, Children's Day. I urge all the students of today, of citizens of tomorrow, I wish you all the best. I have watched the movie of yours, a small short movie. In a very short notice, I have come all the way to undergoing surgery. I am wishing you all the students a very grand success, and also I ask for all the students to pursue their dreams, because students will form the great rest of the country. సో సార్ ఇక ముందు కూడా ఇలాంటి మంచి ఫిల్మ్ తీయాలని చెప్పి ఐ హర్డ్ గుడ్ అబౌట్ యూ, యువర్ నంది అవార్డ్స్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. So good day to all the students. I'm so happy today to be standing here. I know sir from his first movie. This is the 6th movie, Aditya, from Aditya movie, where we did a screening in on Children's Day, International Film Festival, and sir is also my guide and professor in my PhD journey. So that's the beauty of sir. He can connect with anybody from small children to senior lecturers. So I'll just tell you a little about myself. I'm Dr. Sri Pooja Siddham Setti. I'm not an MBBS doctor. I'm a clinical psychologist with a PhD, and we are promoting the awareness and prevention of anti-narcotics, women's safety, children's safety, because only when we are safe, we can have some fun in life, right? So all you kids want to have fun? So be careful, be aware, and always listen to your teacher and parents. Thank you. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈజ్ ఆల్సో డాక్టర్, కానీ డాక్టర్ అంటే డిఫరెంట్ డాక్టర్. నేను ఐఎమ్ డాక్టర్ మారుతి సకారాం అండి. నేను వెటర్నరీ డాక్టర్. నేను 7th క్లాస్ ఫెయిల్ అయ్యానండి. 7th క్లాస్ ఫెయిల్ అవ్వడం వల్లనే తర్వాత నా సక్సెస్ స్టార్ట్ అయింది. సో ఫెయిల్యూర్ని ఎప్పుడు ఫెయిల్యూర్గా తీసుకోవద్దు ప్లీజ్. ఆ ఫెయిల్యూర్ని సక్సెస్ స్టోన్గా భావించి ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటూ, మరి సార్ గారు నాకు ఆదిత్య సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందులో చాలా మంచి మూవీ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ 25 వచ్చేంటంటే చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇంతమంది అతిథులను పిలిచేసి గ్రాండ్ పేరెంట్స్ని చిల్డ్రన్స్ని 3 తరాలుగా పిలిచి ప్రాబ్లమ్స్ అనేవి అసలు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ యాజ్ ఫర్ ది గౌతమ్ బుద్ధ అసలు ప్రాబ్లమే లేదు ప్రపంచంలో. ప్రాబ్లాన్ని నువ్వు ఇన్వైట్ చేస్తావు. యువర్ ఫెయిల్ దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్, దెన్ యూ హ్యావ్ టు ఎఫెక్టెడ్ ఫర్ దట్. నువ్వు ప్రాబ్లం అనుకుంటే ఎఫెక్ట్ అవుతావు, ప్రాబ్లం లేదంటే హ్యాపీగా ఉంటావు. ఓకేనా? ఇఫ్ ఫెయిల్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే యాజ్ ఫర్ ది భగవద్గీత, యాజ్ ఫర్ ది గౌతమ్ బుద్ధ, యాజ్ ఫర్ ది గ్రేట్ పీపుల్. కాబట్టి వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్, you take it very positively. As for the Master Sankalp film, you take it very positive. Live smile to receive చేసుకోవాలి. ఏదైనా కూడా failure or success, you take it very easy. Then you can come forward into your life. You become a great person in society. Thank you very much all of you.